హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెనీ ఇన్ 127. సముద్ర గర్భంలో ద్వారకా నగరం ఏమా రహస్యం? పునర్నిర్మాణం సాధ్యమా? ఒకప్పుడు కృష్ణుడు ఏలిన రాజ్యంగా చెప్పే ద్వారకా నగరం ఇప్పటికీ ఒక అంతు చిక్కని రహస్యంలాగే మిగిలిపోయింది. భారతంలో వర్ణించిన ప్రకారం ద్వారకా నగరం నిజంగానే ఉందా లేదా ఇది ఒక కల్పిత కథనా అనేది తెలుసుకునేందుకు ఎంతో మంది ఎన్నో అన్వేషణలు చేశారు. అయితే దీని గురించి వివరంగా తెలుసుకునే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెనీ ఇన్ 127. ద్వారకా నగరం మహాభారతం కాలం నాటి ఈ అద్భుత నగరం సముద్ర గర్భంలోనే నేటికి మిస్టరీగా మిగిలింది. శ్రీకృష్ణుడు రాజధానిగా చేసుకొని పాలించిన ఈ చారిత్రక నగరానికి సంబంధించిన ఆనవాళ్లు గుజరాత్ సముద్ర తీరానికి సమీపంలో ఉన్నాయని కొంతమంది బలమైన నమ్మకం. అందుకు తగ్గట్టుగా పలు పరిశోధనలు, కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. అయితే అది అందరూ అనుకున్నట్టుగా వసుదేవ కృష్ణుడు నిర్మించిన ద్వారకా నగరమేనా, సముద్ర గర్భంలో నేటికి చెక్కు చెదరకుండా అలానే ఉందా తదితర ప్రశ్నలు నేటికి అంతు చిక్కనివిగానే ఉన్నాయి. మహాభారతం, రామాయణం పుక్కిటి పురాణాలు కాదని, వాటికి చారిత్రక ఆధారాలు ఉన్నాయని అనేక పరిశోధనలలో బయటపడింది. అలాంటి ఒక పరిశోధనలోనే వసుదేవ కృష్ణుడు నిర్మించిన ద్వారకా నగరం గురించి వెలుగులోకి వచ్చింది. 1983 నుంచి 1986లో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఒక పరిశోధనలో ఆసక్తికరమైన విషయం బయటపడింది. పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట సముద్ర గర్భంలో ఒక మహానగరానికి సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి. ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధన శ్రీకృష్ణుడి ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఆ మహానగరం క్రీస్తుకు పూర్వం 3150 ఏళ్ల క్రిందటదని నిర్ధారించారు. అదే ద్వాపర యుగంలో కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్మించిన ద్వారకగా భావించారు. గుజరాత్ తీరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 40 మీటర్ల లోతులో సుమారు 9 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. క్రమబద్ధమైన నిర్మాణాలకు సంబంధించిన రాతి కట్టడాల ఫోటోలను బాహ్య ప్రపంచానికి విడుదల చేశారు. శ్రీకృష్ణుడు మధురలో కంసుణ్ణి సంహరించాడు. దీంతో మగధరాజు జరాసంధుడు కాలయవనుని సాయంతో మధురపై అనేక సార్లు దాడికి దిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులను తీసుకొని గుజరాత్లోని సౌరాష్ట్ర తీర ప్రాంతానికి వెళ్ళాడు. యుద్ధాల వల్ల జరిగే అనర్థాల నుంచి యాదవులను రక్షించడానికి శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మాణం చేసి ప్రజలను అక్కడకు తరలించి సురక్షితంగా పాలించాడని పురాణ కథనాలు చెప్తూ ఉన్నాయి. గోమతి నదీ తీరంలో ప్రణాళికబద్ధంగా నిర్మించిన నగరం ద్వారక. నిర్వహణ సౌలభ్యం కోసం దీన్ని 6 విభాగాలుగా విభజించారు. నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్య కూడలు, సంతలు, రాజభవనాలు, అనేక ప్రజోపయోగ ప్రదేశాలతో ద్వారక నిర్మితమయ్యింది. రాజసభ మండపం పేరు సుధర్మ సభ. ఇక్కడ రాజు ప్రజలతో సమావేశం జరిపేవారు. సుందర సముద్ర తీరాలతో ద్వారకా నగరం అద్భుతంగా ఉండేదని ప్రతీతి. మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం 3138లో జరిగింది. ఆ తర్వాత 36 ఏళ్లు శ్రీకృష్ణుడు ద్వారకలో నివసించాడంట. కృష్ణుడి అనంతరం యాదవ రాజులు పరస్పరం తమలో తామే కలహించుకోవడం వల్ల సామ్రాజ్యం పతనమైనట్లు చెబుతారు. శ్రీకృష్ణుడు 120 ఏళ్లు జీవించినట్లు చరిత్ర చెబుతుంది. ఆయన నిర్యాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయం వచ్చిందంట. ఆ సునామీ ద్వారకను ముంచెత్తిందని చెబుతారు. సాగరం ఉవ్వెత్తున ఎగిసి వస్తుంటే తాను చూశానని మహాభారతంలో అర్జునుడు కూడా చెబుతాడు. ద్వారకాపురి క్రీస్తు పూర్వం 1443లో సాగర గర్భంలో మునిగిపోయినట్లు చెబుతారు.
తీరం వెంట దీని ఆనవాళ్లు లభించాయి. ప్రస్తుతం గుజరాత్లోని జామ్ నగర్ సముద్ర తీరంలో ద్వారకకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్న ద్వారకాధీశుడి ఆలయం కూడా చాలా ప్రసిద్ధి. దీన్ని శ్రీకృష్ణుడి మనవడు వజ్రనాభుడు నిర్మించాడని ప్రతీతి. ద్వార్ అనే పదానికి సంస్కృత భాషలో వాకిలి, ద్వారం అనే అర్థాలు ఉన్నాయి. ద్వార్ ఆధారంగానే ఈ నగరానికి ద్వారకా పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు. అనేక ద్వారాలు ఉన్న నగరం కాబట్టి ద్వారక అయ్యింది. హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధామ్ లలో ద్వారకాపురి ఒకటి. ఆ మిగిలిన 3 పవిత్ర నగరాలు బద్రీనాథ్, పూరి జగన్నాథ్, రామేశ్వరం. ద్వారకాధీశుడు ఆలయాన్ని జగత్ మందిరం అని పిలుస్తారు. ఈ ఆలయ ప్రధాన దైవం శ్రీకృష్ణుడు. జ్యోతిర్లింగాలలో ఒకటైన నాగేశ్వర లింగం ద్వారకాపురి సమీపంలోనే ఉంది. ద్వారకలో శంకరాచార్యుడు ద్వారకా పీఠాన్ని స్థాపించాడు. పరిశోధనలు ఎందుకు ఆగిపోయాయి అంటే డాక్టర్ రావు బృందం 2001 నుండి 2004 వరకు ద్వారకా నగరంపై పరిశోధనలు చేసింది. 2001లో సముద్ర జలాలలో మునిగి ఉన్న కొన్ని కళాఖండాలను వెలుగులోకి తెచ్చారు. తదుపరి పరిశోధనల కోసం 14 కోట్లు ఖర్చవుతాయని, వాటిని విడుదల చెయ్యాలని నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి ఎన్ఆర్ రావు ఓ లేఖ రాశారు. కానీ యూపీఏ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఇది అక్కడికి ఆగిపోయింది. తాజాగా ఎంసి సుబ్రహ్మణ్య స్వామి తన లేఖలో ఈ విషయాలన్నిటినీ ప్రస్తావిస్తూ ద్వారకాపురి పునః నిర్మించాలని ప్రధాని నరేంద్ర మోడీ గారిని కోరారు. దీనికోసం ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేయాల్సిందిగా ఆయనను కోరారు. 2 దశాబ్దాల తర్వాత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుజరాత్లోని ద్వారకా తీరంలో నీటి అడుగున అన్వేషణను తిరిగి ప్రారంభించింది. ప్రొఫెసర్ అలోక్ త్రిపాఠి నేతృత్వంలో 5 పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఈ ప్రాజెక్టుపై పనిచేస్తుంది. తొలిసారి ఈ అన్వేషణ బృందంలో మహిళా పురావస్తు శాస్త్రవేత్తలు ఉండటం విశేషం. దశల వారీగా ఈ బృందం అన్వేషణలు కొనసాగిస్తుంది. మొదటి దశలో భాగంగా పరిశోధనల కోసం స్థలాలను గుర్తిస్తారు. తొలి దశలో కనుగొన్న అంశాల ఆధారంగా మరిన్ని పరిశోధనలు ప్రణాళికలు రూపొందిస్తారు. ఇది ఒక అపూర్వమైన అంశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెనీ ఇన్ 127 అండ్ బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు నా వీడియో చూస్తున్నందుకు.